అనన్యని వీల్ చైర్లో గుమ్మం ముందే కాంచన ఆపేసి, ఏంటి వదిన గారు, కనీసం హాస్పిటల్ నుంచి వచ్చిన అమ్మాయి అని కూడా చూడకుండా ఇలా చేస్తున్నారేంటి? కనీసం ఎర్ర నీళ్ళతో దిష్టి కూడా తీయరా అని కాంచన అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవిని. దాంతో నమిలేసేలా చూస్తూ ఉంటుంది ఆనంద. దాంతో అనన్య కాంచనని వీళ్ళ దయాదాక్షిణ్యాలపైన బ్రతకాల్సిన అవసరం మనకేంటమ్మా, పద స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వీళ్ళే సెట్ అవుతారు అని అంటూ వీల్ చైర్ని వెనక్కి తిప్పబోతూ ఉంటుంది అనన్య. వద్దు, ఆగండి అని శరణ్య ఒక్కసారిగా అంటూ, నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను అని అంటూ ఎర్ర నీళ్ళతో హారతిని తీసుకొస్తుంది శరణ్య. శరణ్య దిష్టి తీయబోతూ ఉండగా, ఆవిడ చేస్తేనే ఆ పనికి ఒక పరమార్థం ఉంటుంది అని అనన్య అనగానే నమిలేసేలా చూస్తూనే శరణ్య చేతిలో నుండి దిష్టి తీసే పల్లాన్ని ఆనంద తీసుకొని కోపంగా అనన్యకి దిష్టి తీస్తుంది. ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోతారు. వీల్ చైర్ని తోసుకొని అనన్యని లోపలికి తీసుకొస్తుంది కాంచన. వెళ్తున్న ఆనంద భైరవిని చిటక వేసి పిలుస్తుంది అనన్య. ఏంటి, ఎలా ఉంది ఈ అనన్య 2.0 అని అంటుంది అనన్య ఆనందని. నువ్వు 2.0లా వచ్చినా, చచ్చి దయ్యంలా వచ్చినా ఇక్కడ నువ్వు పీకేదేం లేదు. నువ్వు నాటకం ఆడుతున్నావని నాకు పక్కాగా తెలుసు, కానీ నిరూపించే సాక్ష్యాధారాలే నాకు లేవు. అవి వచ్చిన రోజున నీ 2 కాళ్ళు విరగొట్టి సెంటిమెంట్తో సహా నిన్ను బయటికి గెంటేస్తా అని ఆనంద అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉండగా చంపేసేలా చూస్తూ ఉంటుంది అనన్య. కాంచన బిక్కముఖం వేస్తుంది. ఆనంద అనన్య నాటకాన్ని ఎలా బయట పెడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.